హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము వీడియోలో తెలుగు కవుల గురించి మీకు తెలియచేస్తూ ఉన్నాను కదా. మునుపటి వీడియోలో తిక్కన సోమయాజి కవి గురించి నేను మీకు వివరించాను. ఈరోజు వీడియోలో ఎర్రన కవి గురించి తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరందరూ కూడా చూస్తూ ఉన్నారా? క్రీస్తు శకం 1280 సంవత్సరం నుండి 1364 సంవత్సరం ఆ ప్రాంతంలో నివసించిన ఎర్రన గుడ్లూరు నివాసి. ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. శివభక్తి పరాయణుడు కావడం వల్ల శంభుదాసుడిగా లేదా శివదాసుడిగా వర్ణనా నైపుణ్యం వల్ల అరణ్య పర్వ శేషభాగాన్ని పూర్తి చేసినందువల్ల ప్రబంధ పరమేశ్వరుడిగా వినుతికెక్కినాడు. ఎర్రన కవితా గుణాలు. కవిత్రయంలో నన్నయది కథనాత్మక శైలి, తిక్కనది నాటకీయ శైలి కాగా ఎర్రనది వర్ణనాత్మక శైలి. వర్ణనలో చూపించిన అపార ప్రతిభే ఈయనను ప్రబంధ పరమేశ్వరుడిగా నిలిపినది. నన్నయది సంస్కృత సమాసయుతమైన శైలి. తిక్కనది అచ్చ తెలుగు పదాల ముచ్చటైన శైలి. ఈ ఇరువురు రచించకుండా వదిలివేసిన అరణ్యపర్వ శేషభాగాన్ని ఎర్రన తెనిగించాడు. ఈ సందర్భంలో ఎర్రన తన రచనను నన్నయలా ప్రారంభించి తిక్కన మార్గంలో ముగించాడు. నన్నయ తిక్కన కవితా మార్గాల మధ్య వారధిలా నిలిచాడు. నన్నయ తిక్కనల మార్గాలను అనుసరించడమే కాదు, వర్ణనా నైపుణ్యంలోనూ సునిశ్చితత్వంలో తెలుగు కవిత్వంలో కొత్త పోకడలకు నాంది పలికాడు. ఎర్రన ఒక భావాన్ని కొత్తగా చెప్పడం ఉక్తి వైచిత్రిలో ఎర్రన సుప్రసిద్ధుడు. ఎర్రన రచనలు కొన్ని ముఖ్యాంశాలు. ఎర్రన తన అరణ్య పర్వ భాగాన్ని నన్నయలా ప్రారంభించి తిక్కనలా ముగించాడు. అరణ్యపర్వ శేషంతో బాటుగా హరివంశాన్ని రచించడం వల్ల కవిత్రయంలో ఒకడిగా కీర్తించబడ్డాడు. ఉక్తి వైచిత్రి, వర్ణనా నైపుణ్యం ఈయన సొత్తులు. ఈ ధోరణులు శ్రీనాథుని కాలపు కావ్యయుగానికి దారితీశాయి. పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని టేవ సూక్తి వైచిత్రి ఒక్కొక్క మారు అంటూ శ్రీనాథుడు కీర్తించాడు. ప్రబంధ పరమేశ్వరుడై విరచించే శబ్ద వైచిత్రి నరణ్య పర్వమున శేషము అంటూ జక్కన తన విక్రమార్క చరిత్రలో ఎర్రనను పేర్కొన్నాడు. ఎర్రన తన హరివంశాన్ని, రామాయణాన్ని ప్రోలయ వేమారెడ్డికి అంకితమిచ్చాడు. నృసింహ పురాణాన్ని అహోబిల నరసింహస్వామికి అంకితమిచ్చాడు. అరణ్య పర్వ శేషాన్ని నన్నయ రచనగానే కొనసాగించాడు. ఎవరికి అంకితమనేది ఇయ్యలేదు. ఓకేనా ఫ్రెండ్స్, మనము ఎర్రన కవి గురించి తెలుసుకున్నాం కదా. ముందు వీడియోలో నన్నె చోడుడు గురించి, ఈ కవిగారి గురించి మనము తెలుసుకుందాము. ట్రెండింగ్ ఉన్న ఛానల్ని ఇలానే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మన ఛానల్లో ముందు మీకు ఎన్నెన్నో విషయాలను తెలియచేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఈరోజుకి సబ్స్క్రైబర్స్ 100 అయ్యారు ఫ్రెండ్స్. ఇదంతా మీ వల్లనే జరిగింది. నాకు 5 months నుంచి ఎంతోమంది ఆదరిస్తూ ఉన్నారు, నా ఛానల్ని చూస్తూ ఉన్నారు. ఈరోజుకి 100 members సబ్స్క్రైబర్స్ అయ్యారంటే అంతా మీ దయ అన్నమాట. మీరు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్.
ఇలానే చూసి ట్రెండింగ్ ఉన్న ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకా మనకు సబ్స్క్రైబర్స్ రావాలి, వాచ్ అవర్స్ కూడా కావాలి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోలన్నీ కూడా మీరు బాగా చూడండి. ఓకేనా, ఏదైనా తప్పుగా మాట్లాడినా దొర్లినా కూడా నన్ను మీరందరూ కూడా క్షమిస్తారని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా అందరూ కూడా కామెంట్ చేయండి. నేను ఎలా చెప్తున్నానో, ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా కూడా నా ఛానల్లో ఇంప్రూవ్మెంట్ అనేది జరగాలి. నేను ఇంకా కొన్ని నేర్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అలా ముందు ముందు ఇంకా మంచిగా నేను వీడియోస్ అనేది సెట్ చేసి చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతోమంది ఆదరిస్తున్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇలానే ఆదరిస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఈ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఈ 2026వ సంవత్సరము ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి. మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి పోస్టులు అనేవి మీకు రావాలి. ప్రతి ఒక్క పనిలో కూడా సక్సెస్ అనేది మీరు అందరూ కూడా సాధించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.